తల్లి పడుకొని పాలిస్తే బిడ్డకి ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. చాలామంది మదర్స్ పడుకొని ఇస్తే ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుందని ఇవ్వట్లేదండి. సి సెక్షన్ అయింది, నాకు లేయలేకపోతున్నాను, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా కష్టంగా ఉందనేది చెప్తున్నారు. పడుకొని ఇస్తే ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుందని లేదు. ఇవి ఐఏపీ గైడ్లైన్స్ అండి. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది యాక్టివ్ ప్రాసెస్. దాంట్లో బ్రెస్ట్ మిల్క్ పూలింగ్ అనేది ఉండదు కాబట్టి ఆ ట్యూబ్ మౌత్కి ఇయర్కి కనెక్షన్ ఉన్న ఈస్టేషన్ ట్యూబ్ నుంచి మిల్క్ అనేవి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే బాటిల్ ఫీడింగ్, అంటే మీరు డబ్బా పాలు పట్టించినప్పుడు ఈ మిల్క్ అనేది పూలింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. దానివల్ల ఇయర్కి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఇయర్ ఇన్ఫెక్షన్ అవుతుందని ఎక్కడా లేదు. ఇంకా ఏం చెప్తున్నా అంటే బ్రెస్ట్ మిల్క్‌లో ఉన్న యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్, ఇమ్యూనిటీ బూస్టర్స్ వల్ల ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్స్‌ని ప్రివెంట్ చేస్తుందని చెప్తున్నారు. సో, ఇది లయింగ్ డౌన్ పొజిషన్ అనేది చాలా కంఫర్టబుల్ ఫర్ ద సి సెక్షన్ మదర్స్ అండి. సిజేరియన్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ వాళ్ళు లేసి ప్రతి 2 అవర్స్‌కి లేసి మిల్క్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్టిచ్ పెయిన్ దాని ఉండడం వల్ల. మీరు ఏ అపోహలు పెట్టుకోకుండా మంచిగా మీకు కంఫర్టబుల్‌గా లయింగ్ డౌన్ పొజిషన్‌లో ఇవ్వండి. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్, లయింగ్ డౌన్ పొజిషన్‌లో ఇచ్చే మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మీరు ఫీడ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ఈ ఫీడింగ్ ప్రాసెస్ అనేది చాలా అలసిపోయి ఉంటాం కాబట్టి ఈజీగా ఈ పొజిషన్‌లో నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఈ నిద్రపోయే అవకాశం ఉన్నప్పుడు మీరు తెలియకోకుండా బిడ్డ పైన పడుకునేయడము, దానివల్ల బిడ్డ సఫకేట్ అవ్వడము, ఊపిరాడకుండా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లయింగ్ డౌన్ పొజిషన్‌లో మీరు ఫీడ్ ఇస్తున్నట్టుంటే ఖచ్చితంగా అలర్ట్‌గా ఉండి మేల్కొని బిడ్డకి పాలివ్వండి. థ్యాంక్ యూ.